Okay, 1, 2, 3. Happy Vinayaka Chavithi. Run free and dive into the sky. Hear the wind crying out its prayer. Why are we so ashamed to be alive? Break the chains and our freedom's ours to take. ఎవరైనా కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు సుమిత. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. అందులో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, పక్కనే యాక్టివేట్ చేసుకోండి. సో ద ఫ్యూచర్లో బ్యూటిఫుల్ అమెరికాకి సంబంధించిన వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఈ వీడియోలో మీకైతే నేను మా వినాయక చవితి సెలబ్రేషన్స్ని అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ ఇక్కడ ఏం ప్రిపరేషన్స్ చేసుకున్నాను, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. యాక్చువల్లీ మేమైతే వినాయక చవితిని 27th అనుకున్నాము, బట్ ఆ ఫ్రెండ్స్ కి కాల్ చేస్తే 26th చేస్తున్నారని చెప్పారు. ఇంకా బర్గర్ బన్స్ తీసుకునింది ఈ సాసేజెస్ కోసం, సో ట్రై చేయమని చెప్పి ఇంకా అండ్ దేవుడి కోసం అని అయితే ఫ్లవర్స్ కూడా తీసేసుకున్నాం. 27th కోసం అని చెప్పి ప్రిపరేషన్స్ అయితే ఆల్మోస్ట్ 3 days ముందే స్టార్ట్ చేశాను. బట్ సడన్ గా 25th చెప్పారనమాట, లేదు 26th చేస్తున్నారని చెప్పి. సో ఫస్ట్ అయితే మేము కాస్ట్కోకి అయితే వచ్చాము. అక్కడ ఫ్లవర్స్ తీసుకుని తర్వాత నమస్తే ప్లాజాకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ వినాయకుని విగ్రహం తీసుకుందాము అని చెప్పి. ఇక్కడ కొన్ని చిన్న క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఎలా ఉంది అండ్ ప్రైజెస్ ఎలా ఉంది ఒకసారి చెక్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ కూడా అనమాట నేను ఇక్కడే తీసుకున్నాను. మీరు చూడొచ్చు, ఈ పిక్ లో పింక్ కలర్ లో కనపడుతుంది, అలాంటి మోడలే అనమాట. అవన్నీ మనకి 12 inch అయితే వస్తుంది, జస్ట్ $29 అయితే వస్తుంది అనమాట. ఇంకా 15 inch అయితే మనకి ఆల్మోస్ట్ $35 ఉంటుంది. ఇంకా 18 inch అయితే $40 వస్తుంది అనమాట. బట్ మరీ హెవీ అయిపోతుంది కాబట్టి సో నేనైతే అంత పెద్దవి అయితే అవసరం లేదు అనుకున్నాను. నేనైతే 15 inches అయితే తీసుకున్నాను అనమాట. ట్వింకీకి అయితే మాత్రం ఈ వైట్ కలర్ వినాయక్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ నేనైతే ఈ దివాన్ లో ఉన్నటువంటి వినాయకుని అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఇవే 18 inch $40 ఉందన్నమాట ప్రైస్. అండ్ ఇక్కడ మనకి మెంతి కూర కూడా దొరుకుతుంది. ఇక్కడ వెజ్జెస్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. అండ్ నాకైతే జాక్ ఫ్రూట్ కూడా దొరికింది అనమాట. సో మాకు ఫేవరెట్ చెప్పాలంటే ఇండియన్ గ్రోసరీస్కి వచ్చినప్పుడు తీసుకుంటూ ఉంటాను. అండ్ మెయిన్గా మనకి ఇక్కడైతే తమలపాకులు అనమాట, అది కూడా తీసుకున్నాను. ఇంకా వినాయక చవితి కోసం అని చెప్పి ఈ థింగ్స్ అయితే అమ్ముతున్నారు. దాంతోపాటు బ్యూటిఫుల్ దియాస్ కూడా అమ్ముతున్నారు అనమాట. ఇంకా మేమైతే తీసేసుకున్నాం, దేవుణ్ణి ప్యాక్ చేస్తున్నారు. యాక్చువల్ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, తర్వాత చెప్తాను ఏమైంది అని. అండ్ తీసుకున్న ఫ్లవర్స్ అయితే మాత్రము చాలా బడ్స్ లాగా ఉందన్నమాట. సో ఈ ఫ్లవర్ బూస్ట్ ని యాడ్ చేసామంటే మాత్రము విత్ ఇన్ 2 days లో మనకి మంచిగా బ్లూమ్ అవుతుంది. సో తర్వాత నేను గార్డెన్స్ మేక్ చేద్దాము అనుకున్నాను. యాక్చువల్లీ ఫెస్టివల్ వచ్చి ట్యూస్డే కదా, సో నేనైతే సాటర్డే ఈవినింగే దీన్ని తీసుకొచ్చుకున్నాను. షాపింగ్ అయితే అయిపోయింది అనమాట ఫ్లవర్స్ అయితే. ఇంకా కాస్ట్కోలో అయితే మాత్రము డెఫినెట్లీ మేమైతే మిల్క్ అయితే అక్కడే తీసుకుంటాను, ఆర్గానిక్ A2 హోల్ మిల్క్ అని. అండ్ దానికోసం ప్లస్ దాంతోపాటు ఫ్లవర్స్ తీసుకుందాం అని చెప్పి అయితే కాస్ట్కోకి వెళ్ళాము. ఇంకా దాంతోపాటు రంచ్ మార్కెట్కి వెళ్ళి జస్ట్ నేనైతే వెజ్జెస్ మాత్రం తెచ్చుకున్నాను. అండ్ ఫెస్టివల్ కి ముందు రోజు వెళ్ళి ఫ్రూట్స్ తెచ్చుకుందాం అని చెప్పి. హే గాయ్స్, ఇప్పుడైతే నేను టిల్లీస్ లో ఉన్నాను. ఆల్రెడీ మీకు చూపించాను టిల్లీస్ ఎట్లుంటుంది అని చెప్పి. జస్ట్ ఒక చిన్న షాపింగ్ అయితే ఉంది చింటూ కోసం అని చెప్పి. యాక్చువల్గా వీళ్ళ దగ్గర ప్రైస్ ఎక్కువే ఉంటుంది. సో ఈ స్మూదీగా అనమాట, మనం స్మూదీకి యూస్ చేసుకోవచ్చు, మిల్క్ షేక్స్కి యూస్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే $13 ఉంది, బట్ సేవ్లో మనకి $10కి వస్తుంది. బట్ ఇది 70% డిస్కౌంట్లో ఉందన్నమాట. సో దాని ప్రైస్ అయితే మనకి $3 చేసి పెట్టాడు. సో ఇట్లా తీసుకున్నామంటే మాత్రము మనకి వర్త్ అనిపిస్తుంది. అండ్ చింటూ అయితే కొన్ని డ్రెస్సెస్ అయితే ఫైండ్ అవుట్ చేశాడు. ఇప్పుడైతే ట్రైన్కి వెళ్తాడు. అండ్ ట్వింకీ అయితే ఇంట్లో ఉంది. అండ్ ఇది కూడా క్యూట్ ఉంది. యాక్చువల్లీ లాస్ట్ టైం చూసాను $15, బట్ ఇది కూడా సేమ్ $10 ఉంది ప్రస్తుతానికి. అండ్ ఇది కూడా 70% ఆఫ్లో ఉంది. సో మనకి $3కి అయితే వస్తుంది అనమాట. సో ఇది కూడా బెస్ట్ అని చెప్పచ్చు. అండ్ క్యూట్గా ఉంది లోపల అయితే రోజ్. అండ్ దీంతో పాటు వన్ మోర్ హెయిర్ బ్యాండ్, ఇది కూడా సేమ్. దీని ప్రైస్ అయితే 13 ఉంది, బట్ ఎంతకి ఇస్తాడో తెలీదు. 70% డిస్కౌంట్లోనే పెట్టాడనమాట. సో లెట్స్ సీ, డిస్కౌంట్లో ఉంటే తీసుకోవచ్చు, లేదు అంటే యాక్చువల్గా అయితే $9 పెట్టాడనమాట. సో ఇది తీసుకొని పింకల్కి తీసుకెళ్దాం ఇవన్నీ. ఇంకొక బెస్ట్ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ, జ్యువెలరీ బాక్స్. ఇది కూడా బాగుంది, ఇది కూడా డిస్కౌంట్లోనే ఉంది.
తీసుకున్నాడు. యాక్చువల్లీ ఒక ప్యాంట్ తీసుకుంటే సెకండ్ ప్యాంట్ వచ్చి 50% ఆఫ్ అనమాట. $55 అయితే ఉంది ఒకటి. సో ఇంకొకటి మనకి 26-27 అట్లా పడుతుంది అనమాట. ఇంకా మా చిన్న షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. వినాయక చవితి కోసం అని చెప్పి చింటూకి అయితే డ్రెస్ తీసి ఇచ్చేసాను. అండ్ ఇంటికి వచ్చి ట్వింకీకి అయితే ఇచ్చాను అనమాట. ట్వింకీకి అయితే చాలా బాగా నచ్చింది, ఈవెన్ నాకు కూడా. డెకర్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే నేను కింద అయితే ఫ్లోర్లో ఈ కర్టన్ యాడ్ చేసేస్తాను. చింటూ అయితే ఫిక్స్ చేస్తున్నాడు. మీన్వైల్ నేను షాపింగ్ చేసుకొచ్చాను ట్వింకల్ కోసం అని టిల్లీస్లో, మీరు చూసారు ఆల్రెడీ. సో దాన్ని యూజ్ చేసుకొని ట్వింకల్ వాటర్ తాగుతుంది. నీకు నచ్చిందా ట్వింకీ? నైస్ కదా. ఈసారి వినాయక చవితి డెకర్లో ఈ సీక్వెన్స్ కర్టన్స్ యాడ్ చేద్దామని చెప్పి టీమో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. మనకి ఇది వచ్చి 2x8 feet ఉంటుంది అనమాట. 2 కర్టన్స్ అయితే మనకి $15 వస్తుంది. సో దీన్ని యాడ్ చేద్దాం కొత్తగా. అండ్ దాంతోపాటు నా దగ్గర గోల్డ్ సీక్వెన్స్ కర్టన్స్ అయితే ఆల్రెడీ ఓల్డ్ అయితే ఉన్నాయి. ఇంకా నా దగ్గర అయితే షీట్ కర్టన్స్ వచ్చి రెడ్ కలర్ ఉంది, ఎల్లో కలర్, గ్రీన్ అండ్ పింక్, దాంతోపాటు డార్క్ పింక్ అండ్ బ్లూ ఉందన్నమాట. సో ఇవి ఏ కలర్ కాంబినేషన్ సెట్ అవుతుందో నేను చూసి బ్యాక్ డ్రాప్ అయితే ఫిక్స్ చేసేస్తాను. నేనైతే కలర్ కాంబినేషన్స్ అయితే ఇలా సెట్ చేస్తాను అనమాట. సో జస్ట్ ఒక లైట్ పింక్ కర్టన్ అయితే తీసేసాను. అండ్ అన్ని కర్టన్స్ అనమాట నేను సింగిల్ యూజ్ చేస్తున్నాను. బట్ నా దగ్గర డబుల్ అయితే ఉంది. డబుల్ కూడా వేసుకోవచ్చు, కొంచెం థిక్గా ఉంటుంది. షీట్ కర్టన్ కాబట్టి మనకి కొంచెం విజిబుల్ లేకుండా ఉంటుంది. బట్ ట్వింకల్ ఏం చెప్పిందంటే మన దగ్గర ఉంది కదా అని వేయాల్సిన అవసరం లేదు, 1 ఎనఫ్ అనింది. సో 1 ట్రై చేద్దాము ఎలా ఉందో. ఒకసారి దీన్ని మొత్తం నేను బ్యాక్ డ్రాప్ కి ఇలా లైన్ గా అనమాట ఇది చెప్పిన ఆర్డర్ లో, నేను పెట్టిన ఆర్డర్ లో అయితే మొత్తం నేను ఫిక్స్ చేసేస్తాను. సో నేనైతే ఇప్పుడు సింగిల్ కర్టన్స్ అయితే యూజ్ చేశాను. ఇది షీట్ కాబట్టి మనకు కొంచెం విజిబుల్ గా ఉంటుంది. మనం 2 కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కలర్ కాంబినేషన్స్ అయితే నా దగ్గర అయితే ఇది ఉందన్నమాట. సో అందుకే నేను ఈ కాంబినేషన్స్ లో అయితే ఫిక్స్ చేస్తాను. మీరు మంచి కాంబినేషన్ చూస్ చేసుకున్నారంటే మాత్రము బ్యాక్ డ్రాప్ చాలా బాగుంటుంది. బట్ ఉన్న దాంతో యూజ్ చేద్దాం కదా అని నేను ఉన్న కాంబినేషన్స్ మొత్తం ఇలా యూజ్ చేసేసాను. సో మొత్తం నేనైతే కర్టన్స్ అన్ని ఇలా 1 by 1 ఫిక్స్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే అడ్జస్ట్ చేసుకుంటాను ఈక్వల్ సైజెస్ లో. ఇప్పుడైతే నేను కర్టన్స్ అయితే ఫిక్స్ చేసేసాను. తర్వాత ఇప్పుడు ఈ లైట్స్ అయితే ఫిక్స్ చేయబోతాను. సో వినాయక చవితికి మనకి కలర్ఫుల్ గా ఉంటే బాగుంటుంది అండ్ బ్రైట్ గా ఉంటే బాగుంటుంది. సో నేను ఇప్పుడైతే లైట్స్ ని ఫిక్స్ చేసేస్తాను. జిప్ టైస్ యూజ్ చేసి ఫిక్స్ చేసేస్తాను. మనము ఇప్పుడు జిప్ టైస్ ని వేసి ఫిక్స్ చేస్తున్నాము. ఎప్పుడు కూడా ఈ హ్యాంగింగ్ ని మాత్రం ముందుగానే మనం రిమూవ్ చేయకూడదు, ఎందుకంటే మొత్తం చిట్టుబడిపోతుంది. ఫస్ట్ మనం అంతా జిప్ టైస్ తో ఫిక్స్ చేసేవాలి, తర్వాత ఈ హ్యాంగింగ్ ని మనం వదిలేసేవాలి. సో ఎక్కడ కావాలంటే అక్కడ అనమాట. కొంచెం స్టిఫ్ గా ఉండేలాగా నేను అక్కడక్కడ జిప్ టైస్ ని యూజ్ చేస్తున్నాను. సో ఇలా మనము టైట్ గా ఫిక్స్ చేసేసుకోవాలి. ఎస్, నేనైతే మొత్తము ఫిక్స్ చేసేసాను అనమాట లైట్స్ అయితే. ఇప్పుడు దీన్ని హ్యాంగ్ చేసేస్తాను మొత్తము. ఇంకా హ్యాంగింగ్స్ మొత్తం కూడా నేను రిమూవ్ చేసేసాను. నెక్స్ట్ అయితే గార్లాండ్స్ ని ఫిక్స్ చేసుకుంటున్నాను. ఈ బ్యాక్ డ్రాప్ కి ఈసారి అయితే నేను గార్లాండ్స్ ని యాక్చువల్లీ దివాళీ కోసం అని మీషోలో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. కాకపోతే వినాయక చవితికే దివాళీ కంటే ఈ గార్లాండ్స్ అనేది బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఏం తీసుకున్నానో ఆల్రెడీ మీరైతే నా వీడియోస్ లో పోస్ట్ చేశాను, చూసే ఉంటారు. సో ఇది వచ్చి మనము అక్కడక్కడ హ్యాంగ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇవైతే నా దగ్గర కొన్ని 10 pieces అలా ఉందన్నమాట. ఇంకా దాంతో పాటు కొన్ని గార్లాండ్స్ ఆర్డర్ చేసుకున్నాను, అది కూడా చూపిస్తాను. నార్మలీ మనకి వినాయక చవితి అంటేనే కలర్ఫుల్ గా ఉంటుంది బ్యాక్ డ్రాప్ మొత్తము. సో ఇది కూడా మంచిగా సెట్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను. ప్రైస్ అయితే 400 rupees అనుకుంటాను. ఒక 10 pieces అలా వచ్చింది. సో ఎవరికైనా కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్ అయితే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను ఈ గార్లాండ్స్ ని నాకు కావాల్సినటువంటి ప్లేసెస్ లో ఫిక్స్ చేసేస్తాను. అయితే ఫిక్స్ చేసేసాను, జస్ట్ లాస్ట్ వన్ అనమాట. సో మనకి టోటల్ గా 11 ఉంటే దీనికి మంచిగా ఫిక్స్ అయ్యిండు. బట్ 10 ఉంది పీసెస్. అయితే నేను అడ్జస్ట్ చేసేసి మొత్తం అయితే ఫిక్స్ చేసేసాను. ఇది కూడా నేను జిప్ టైస్ యూజ్ చేసి ఫిక్స్ చేస్తాను అనమాట. అండ్ మధ్యలో మాత్రం నాకు ఒకటి సరిపోలేదు, బట్ దట్స్ ఓకే. ఇప్పుడు ఈ చిన్న చిన్న హ్యాంగింగ్స్ ని నేను అక్కడక్కడ ఫిక్స్ చేస్తాను. బట్ ఇది ఫుల్ కలర్ఫుల్ ఉంది కాబట్టి అంత విజిబుల్ ఉండదు అనుకుంటున్నాను. బట్ లెట్ మీ ట్రై. చిన్నవి హ్యాంగ్ చేయడానికి కోసం అని చెప్పి నేను బ్యాక్ డ్రాప్ స్టాండ్ అయితే నాకు ఎంత హైట్ కావాలో అంత హైట్కి అయితే నేను ఫిక్స్ చేసేసుకున్నాను.
ఇవి ఫిక్స్ చేయడానికి నేనైతే సేఫ్టీ పిన్ యూజ్ చేసి నేనైతే ఫిక్స్ చేసుకుంటున్నాను. అలా నేను అక్కడక్కడ నాకు కావాల్సినటువంటి ప్లేస్లో ఫిక్స్ చేసేసుకున్నాను. తర్వాత అయితే మీకు ఒక ప్రోడక్ట్ని అయితే చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్ని నేను టీమూ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. దీని యొక్క ప్రైస్ వచ్చి నాకైతే $15 అయితే వచ్చింది. ఇదే ప్రోడక్ట్ $20 కూడా అమ్ముతున్నారనమాట. ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ తక్కువ ప్రైజెస్కి ఉంటుంది, అవి మీరు చెక్ చేసుకొని తీసుకోండి. అండ్ ఈ బాస్ని నేను మీరు చూసినటువంటి టేబుల్కి అయితే ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ షేప్ అయితే ఇలా ఉంటుంది అండ్ ఇందులో ఏమి ఇచ్చారని మీరే చూడొచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ పైప్స్ అయితే ఇచ్చారనమాట. దానికి ఇంకా ఫిక్స్ చేసుకోవడానికి ఇంకా దాంతోపాటు ఒక హ్యాంగింగ్స్ అలా చేసుకోవడానికి ఇచ్చారు. ఇవి ఫిక్స్ చేయడం అనేది చాలా సింపుల్ అన్నమాట. సో సింపుల్ డెకరేషన్స్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఇంత చిన్న పైప్స్ తీసుకొని ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. వీటికి మీరు చూసినటువంటి ఫ్లవర్ ఆర్టిఫిషియల్ బాల్స్ నేను యాక్చువల్లీ నా యానివర్సరీ కోసం తీసుకున్నాను. టీమూ నుంచి $40 పడింది అనుకుంటాను 6 పీసెస్ అయితే. సో నా దగ్గర ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీని కూడా ఇక్కడ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ పైప్కి ఫస్ట్ అయితే నేను ఇలా జిప్ టైస్ యూజ్ చేసి ఫిక్స్ చేసుకున్నాను. వాళ్ళు ఇచ్చినటువంటి హోల్స్కి కనుక మనం కానీ జిప్ టై చేసాము అంటే లూజ్ అయ్యి కిందకి పడిపోతూ ఉంటుంది. సో నేను చాలా టైట్గా ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు నేను వేసి ఫిక్స్ చేసుకున్నాను. అండ్ సైడ్స్లో వైట్ కర్టన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ లైట్స్ అయితే పెట్టానమాట, బట్ నాకు ఎందుకు అంత నచ్చలేదు. సో తర్వాత మీరు చూసినటువంటి ఈ హ్యాంగింగ్స్ నేను మీషోలో తీసుకున్నా అండ్ ఇదైతే నేను సుమియా డిజైన్స్ నుంచి తీసుకున్నాను. సో వీటిని యూజ్ చేసుకున్నాను అనమాట ఈ డెకర్ కోసం అని చెప్పి. అండ్ ఇప్పుడైతే నేను గార్లాండ్స్ మేక్ చేయడానికి రెడీ ఉన్నాను. ఎగ్జాక్ట్లీ 2 days అలా అయిందనమాట. సో ఫ్లవర్స్ అయితే కొంచెం మంచిగానే బ్లూమ్ అయింది. ఇప్పుడైతే నేను ఒక గార్లాండ్ అయితే మేక్ చేశాను. ఇలాగే ఇంకొకటి కూడా మేక్ చేస్తున్నాను అనమాట. సో ఎలా మేక్ చేయాలని ఒక్కసారి చూడండి. మీ దగ్గర సూది అనేది అంటే నీడిల్ అనేది బిగ్గర్ సైజ్ ఉన్నిందంటే మాత్రం చాలా ఈజీగా మనము దీన్ని లాగేసుకోవచ్చు. బట్ నా దగ్గర అంత బిగ్ అయితే లేదనమాట. బట్ ఎనీవేస్ నేనైతే మంచిగా చేసేసుకున్నాను. ఇలా దేవుడికి 2 sides వేద్దాము అని చెప్పి. అండ్ దీంతో పాటు చిన్న గార్లాండ్ అనమాట కలసం కోసం కూడా మేక్ చేసుకున్నాను. సో క్యూట్గా ఉంది కదా, మీకు నచ్చిందా? గైస్ మేమైతే శాన్ క్లెమెంటీ అవుట్లెట్కి అయితే వచ్చాము. చింటూకి షూస్ తీసుకుందామని చెప్పి ఫైనల్గా వాడు న్యూ బ్యాలెన్స్లో చెక్ చేశాడు అండ్ A6లో చెక్ చేశాడు. వాడికి ఏం నచ్చలేదన్నమాట. సో ఇంకా ఇంటికి వెళ్తూ ఉండేటప్పుడు జస్ట్ ఏదైనా స్నాక్స్ తీసుకుందాము అని చెప్పి ఇట్లా ఆపోజిట్లో ఉందన్నమాట. నేనైతే యాక్చువల్లీ ఇంతకుముందు ఇది వచ్చి చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. చాలా వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ ఉంటుంది అనమాట. ఇది వచ్చి లోపల మ్యాష్మెలోస్ ఉంటుంది అండ్ పైన అయితే మనకి ఈ చాక్లెట్ మెల్ట్ చేసి పెడతాడు. సో అది తెచ్చుకుంది ట్వింకల్ అయితే. ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము, జస్ట్ ఫ్రైస్, ఇంకొకటి కిడ్స్ మీల్ అనమాట. అనేది ఫస్ట్ టైం ట్రై చేయడము, ఎలా ఉందో చూద్దాము. యాక్చువల్లీ ఇంతకుముందు మేము బీన్స్ అయితే ఫ్రై చేసి పెట్టాడనమాట. ఇక్కడే తీసుకున్నాం, బాగా నచ్చింది. అండ్ ఫ్రైస్ అయితే నాకు చాలా బాగా అనిపించింది చూడడానికి. So we had to get it. యా, బట్ ఇక్కడ లైట్ షేడ్ అయితే సరిగా లేదు. లుక్స్ యమ్మీ యాక్చువల్లీ. లుక్సే కాదు, యాక్చువల్లీ టేస్ట్ కూడా యమ్మీ ఉందన్నమాట. డెఫినెట్లీ ట్రై చేయండి. ఇప్పుడైతే నేను వినాయక చవితి కోసం అని చెప్పి కొన్ని స్వీట్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో అందులో ఫస్ట్ అయితే నేను మడత కాజా చేద్దాం అనుకుంటున్నాను. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో దీనికోసం అని 1 cup వరకు ఆల్ పర్పస్ ఫ్లోర్ని అయితే తీసుకుంటున్నాను. సో ఇందులోకి నేను ఒక 60 grams ఆఫ్ అంటే ఒక 4 tablespoons ఆఫ్ గీన్ అనమాట. ఇందులోకి ఒక 1/4 spoon అనమాట బేకింగ్ సోడాని అయితే యాడ్ చేస్తున్నాను. సో వీటన్నిటిని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుంటాను. మనము గీ అనేది మిక్స్ చేసుకునేటప్పుడు ఈ యొక్క డౌకి ఆల్ పర్పస్ ఫ్లోర్కి అనమాట మంచిగా అన్ని చోట్ల తడవాలన్నమాట. సో అప్పుడే మనకి క్రిస్పీ మడత కాజా అయితే వస్తుంది అండ్ పొరలుగా వస్తుంది అనమాట. సో మంచిగా మిక్స్ చేసుకుని తర్వాత దీనికి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని నేనైతే డౌలాగా మిక్స్ చేసుకుంటాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేను మిక్స్ చేసేసుకున్నాను. యాక్చువల్లీ ఈ స్మాల్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను, అందులో జస్ట్ నాట్ ఈవెన్ హాఫ్ కూడా యాడ్ చేయలేదు. సో సరిపోతుంది అనమాట ఆ వాటర్. గాయస్ ఇప్పుడైతే నేను ఆల్ పర్పస్ ఫ్లోర్ని అయితే రెస్ట్కి అయితే పెట్టేస్తాను అనమాట ఒక 30 minutes. అంత లోపల బేసన్ లడ్డు చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేనైతే ఎప్పుడు చేసినట్టయితే నాకు గుర్తులేదు, బట్ మమ్మీ అంటున్నారు. సో కేప్ టౌన్లో ఉన్నప్పుడు ట్వింకీ పుట్టినప్పుడు మమ్మీ వాళ్ళు వచ్చారనమాట. సో నువ్వు అప్పుడు చేసావు అని చెప్పి మమ్మీ అనింది, బట్ నాకైతే గుర్తు రావట్లేదు. సో దానికోసం ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఒక 250 grams ఆఫ్ బేసన్ అయితే మంచిగా నేనైతే సీవ్ చేసుకున్నాను అనమాట. నా దగ్గర అయితే పెద్ద జల్లెడైతే లేదు, ఇంకా టీ వడకట్టేది అయితే ఉందనమాట. సో దీంతో నేనైతే మంచిగా నేను జల్లిచ్చేసుకున్నాను.
సో మీరే చూడొచ్చు ఎలా ఉంది అని చెప్పి. సో ఇలా ఉన్నిందంటే మాత్రము మనకి బేసన్ లడ్డు అనేది చాలా స్మూత్ టెక్స్చర్తో ఉంటుంది. సో అదొక టిప్ అనమాట. సో ఇప్పుడైతే నేను 2 cups వరకు నేనైతే సేవ్ చేసేసుకున్నాను. అండ్ వీడియో స్టార్టింగ్లో కూడా నేను 1 cup అని చెప్పాను. 1 cup కాదు 2 cups అయితే నేను తీసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఒక 3/4 cup వరకు గీనైతే యాడ్ చేసుకుంటాను. బేసన్ లడ్డు అనేది కూడా యాక్చువల్లీ చెప్పాలంటే చాలా సింపుల్ రెసిపీ అనమాట. ఒక 20 minutes ఉంటే సరిపోతుంది. అండ్ ఆల్సో ఈ దానికి నేను ఈ పౌడర్ షుగర్ని అయితే యాడ్ చేస్తున్నాను. మనకి బేసన్ లడ్డు చాలా సాఫ్ట్గా అండ్ స్మూత్గా ఉండాలి అంటే మాత్రం టెక్స్చర్ ఐసింగ్ షుగరే యూజ్ చేయాలన్నమాట. సో నేనైతే ఈ C&H అనే బ్రాండ్ అనమాట దీని అయితే యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది వాడండి. ఇప్పుడు ఈ గీలోకి నేను బేసన్ అయితే యాడ్ చేసేస్తాను. 2 cups తీసుకుంటున్నాను బేసన్. దానికోసం అని చెప్పి ఒక 3/4 cup వరకు గీ యాడ్ చేసుకున్నాను. దీన్ని మంచిగా మిక్స్ చేసుకున్నాము లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 20 minutes. ఫస్ట్ మనం మిక్స్ చేసేటప్పుడు ఇలా టైటన్ అవుతుంది అనమాట. ఇట్లనే ఫ్రై చేస్తూ ఉంటే కొంతసేపటికి మనకి టెక్స్చర్ అనేది చాలా సాఫ్ట్గా లిక్విడ్ లాగా అయిపోతుంది. చూడొచ్చు స్టార్టింగ్లో అయితే మనకి ఆయిల్ మొత్తము లాగేసుకునింది అనమాట ఈ బేసన్ అనేది. కొంతసేపటికి మళ్ళీ మనకి లూజన్ అవుతుంది. అది కూడా చూపిస్తాను మీకు. నేనైతే ఆల్మోస్ట్ ఒక 15 minutes అయితే ఫ్రై చేస్తాను. సో ఇది మంచిగా కూల్ డౌన్ అవ్వాలన్నమాట రూమ్ టెంపరేచర్కి. తర్వాత నేనైతే కొంచెము ఇలాచీ అనమాట సో యాడ్ చేసుకుంటాను. దాంతోపాటు ఈ పౌడర్ షుగర్ని కూడా యాడ్ చేసేస్తాను. చల్లబెడతా ఉంది. సో ఇదైతే మనకి మళ్ళీ లిక్విడ్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. నేను యూజువల్లీ నట్స్ అయితే ఇందులో పెట్టేసి దీన్ని ఇక్కడ పైన పెట్టి ఇలా ప్రెస్ చేస్తామంటే మనకి నట్స్ అనేది మంచిగా చిన్నగా కట్ అయిపోతుంది. సో నేను ఎప్పుడు ఇదే యూజ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఈ నట్స్ని గీలోకి యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. క్యాష్యూస్ అయితే ఫ్రై అయింది. ఇది చల్లబడిన తర్వాత ఈ మిక్చర్లోకి యాడ్ చేద్దాము. అండ్ ఇది కూడా చల్లబడుతూ ఉందన్నమాట ఆల్మోస్ట్. నేను ఇలాచీ పౌడర్ని యాడ్ చేయడం మర్చిపోయాను. సో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈసారి అయితే నేను మోదక్ మౌల్ని అయితే కొనుక్కున్నాను. ఎక్కడ అంటే ఇండియన్ గ్రాసరీ షాప్ నీనాలో అనమాట. సో ఇదైతే $3కి వచ్చింది. సో ఈ షేప్ని ఈ మౌల్ని యూజ్ చేసి ఈసారి నేను కోవాతో అనమాట స్వీట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం అని చెప్పి ఈ కోవాని నానక్ వాళ్ళ బ్రాండ్ అనమాట. సో దీన్ని ఫస్ట్ అయితే నేను చాప్ చేసుకుంటాను. తర్వాత గీ యాడ్ చేసుకొని ఈ మావాని ఫ్రై చేసుకుంటాను. ఇంకా ఫస్టే మనం గీలో అయితే డ్రై నట్స్ని అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత షుగర్ని యాడ్ చేసుకొని ఈ షేప్లోకి మనం ఫామ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఈ మోదక్ రెసిపీ కోసం అని చెప్పి డ్రై నట్స్ని జస్ట్ క్యాష్యూస్ అండ్ పిస్తాస్ అయితే నేను చాప్ చేసేసుకున్నాను. దీనైతే ఫస్ట్ గీలో ఫ్రై చేసేసుకుంటాను. క్యాష్యూస్ అయితే యాడ్ చేసేసాను. ఇంకా షుగర్ని కూడా యాడ్ చేసేస్తాను. 1 cup వర్క్ అనమాట పౌడర్ షుగర్ని అయితే యాడ్ చేసేస్తాను. అండ్ మంచిగా మిక్స్ చేసుకుంటాను. మంచిగా నేనైతే మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇంకా బాల్స్ పట్టుకోవడమే. నాకు రౌండ్ బాల్స్ పడతా ఉంటే కొంచెం షేప్ అవుట్ అయింది. సో నేను ఏం చేశానంటే ఒక ట్రే మీద, ఇది బేకింగ్ ప్యాన్ అనమాట. సో ఈ బేకింగ్ ట్రే మీద నేను జస్ట్ కొంచెం గీనైతే అప్లై చేసి దీనైతే యాడ్ చేసేసాను, ఫ్లాట్ చేసేసాను. ఇది ఒక 1/2 hour పాటు డ్రై అయిందంటే తర్వాత నేనైతే పీసెస్ లాగా కట్ చేసేసుకుంటాను. డ్రై నట్స్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మావాన్ అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రిడ్జ్లో ఒక 20 minutes అయితే పెట్టేశాను డీప్ ఫ్రిడ్జ్లో. సో ఇప్పుడు దీన్ని అయితే నేను చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసేసుకుంటున్నాను. గాయస్ మన బేసన్ లడ్డు అయితే ఫినిష్ అయిపోయింది. బట్ ఫస్ట్ అయితే కొంచెం టెన్షన్ పడ్డాను ఎందుకు బాల్స్ రావట్లేదు అని. ఇంకా తర్వాత తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 15 minutes మనకైతే ఇలా వచ్చిందనమాట. ఇంకా సైడ్స్ అయితే నేను కట్ చేసేసాను. టెక్స్చర్ చూస్తున్నారు కదా మీరు, చాలా షైనీగా సిల్కీగా ఉంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి కొన్ని వీడియోస్ సర్చ్ చేసి. మరి ఈజీ రెసిపీ కాబట్టి బాగా అనిపించింది. మావాన్ అయితే ఫస్ట్ మంచిగా చాప్ చేసుకున్నాను. మీరు గ్రేట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నేనైతే కొంచెం గీని యాడ్ చేసి మంచిగా నేనైతే దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ గీ అనేది నేను ఆల్మోస్ట్ 60 grams వరకు అయితే తీసుకున్నాను. సో దట్ మనకి తినేటప్పుడు కొంచెం సాఫ్ట్గా అండ్ మంచి ఫ్లేవర్తో ఉంటుంది. స్టవ్ని మనం సిమ్లో పెట్టుకొని ఒక 5 minutes పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేనైతే షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ మావా వచ్చి 350 grams ఉంటుంది. నేను నార్మల్లీ 125 grams ఆఫ్ షుగర్ యాడ్ చేస్తాను. బట్ ఈసారి అయితే 3/4 cup అయితే యాడ్ చేస్తున్నాను అనమాట షుగర్. ఎందుకంటే స్వీట్నెస్ అనేది కొంచెం కావాలి అని చెప్పి.
మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోండి. దీంతో పాటు కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసము. అండ్ ఇది మంచిగా మిక్స్ చేసుకుందాం. ఒక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నాను. మనకి ఇప్పుడు ఈ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఈ మోదక్ మౌల్లోకి పెట్టేసుకొని స్వీట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒకవేళ మీరు 2 స్వీట్స్ చేయాలనుకుంటే కూడా ఒక హాఫ్ క్వాంటిటీతో ఆ మోదక్ షేప్లోకి స్వీట్ చేసేసుకోండి. అండ్ హాఫ్ క్వాంటిటీని అయితే మనం కజ్జికాయని మేక్ చేసుకుంటాం, అందరికీ తెలిసే ఉంటుంది గుజియా. సో జస్ట్ మైదా పిండిని కలిపి పెట్టుకుంటాం కదా, దాంతో ఈ స్టఫ్ పెట్టేసి ఆయిల్లో ఫ్రై చేసేయండి. 2 రెసిపీస్ అవుతుంది. సో ఇటు సైడ్ కొంచెము అటు సైడ్ కొంచెం మనము స్టఫ్ని అయితే పెట్టుకోవాలి. తర్వాత ఫోల్డ్ చేయాలన్నమాట. ఎక్స్ట్రాస్ని తీసేయాలి. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది ఎలా చేయాలి అని చెప్పి, బట్ నేనైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా ఈ మోల్డ్ని. చాలా బాగా అనిపించింది. ఇట్లా ఎక్స్ట్రాస్ని తీసేయాలి, కొంచెం ఫ్లాట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపించు. ఫైనలీ చాలా ఈజీగా అనమాట మావాతో అయితే మోదక్ షేప్లో అయితే స్వీట్ అయితే చేసేసుకున్నాను. చాలా సాఫ్ట్గా వచ్చింది. యాక్చువల్లీ ఆల్వేస్ నేనైతే 350 గ్రామ్స్కి అయితే 120 గ్రామ్స్ షుగరే వేస్తాను, బట్ ఫస్ట్ టైం నేనైతే ఆల్మోస్ట్ లైక్ 180 గ్రామ్స్ వరకు వేసాను. చాలా సాఫ్ట్గా స్మూత్గా అనమాట. అండ్ తినడానికి టేస్ట్ అయితే మాత్రం చాలా యమ్మీ ఉంది. డెఫినెట్లీ ట్రై చేయండి. ఈజీగా ఉంది ఇది రెసిపీ అయితే. 4 days అయినప్పటికీ మావా అనేది మరీ టూ మచ్ హార్డ్ అయితే అవ్వలేదన్నమాట. నాట్ బ్యాడ్, డెఫినెట్లీ ట్రై చేయండి. ఇది కూడా మంచిగా ఫ్రై అయింది. సో ఇప్పుడు వీటిని అయితే షుగర్ సిరప్ లోకి యాడ్ చేసేద్దాం. దీన్ని ఒక 30 seconds పెట్టి తర్వాత అయితే నేను తీసేస్తాను. చపాతీ లాగా పెద్దగా అనమాట ఫ్లాట్ చేసుకుని తర్వాత రోల్ చేసుకుని పీసెస్ కట్ చేసుకుంటే మనకి ఈ షేప్లో అయితే వచ్చేస్తుంది. కొన్ని వీడియోస్ చెక్అవుట్ చేయండి. బట్ నాకైతే టేస్ట్ అంత గొప్పగా అనిపించలేదు, బికాస్ నేను కొంచెం ఎక్కువగా మార్చినట్టు అనిపించింది, డీప్ ఫ్రై ఎక్కువ అయినట్లు అనిపించింది. ఇంకా ఈ ఫెస్టివల్ కోసం అని చెప్పి అమెజాన్లో అయితే $10కి 50 పీసెస్ అనమాట ఆర్డర్ అయితే చేసుకున్నాను. ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఎవరికైనా కావాలంటే టీ లైట్స్ అనేది ఇక్కడ నుంచే మీరు ఆర్డర్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇది లాంగ్ లాస్టింగ్, చెప్పాలంటే ఒక 4 to 6 hours పైనే ఉంటుంది. యాక్చువల్లీ మండే అయితే నేను ఈ 3 స్వీట్స్ అయితే ప్రిపేర్ చేశాను. 5 o'clock ఫ్రెండ్స్ ఇన్వైట్ చేద్దాము అని చెప్తే ఇంకా వాళ్ళు రేపే చేసుకుంటున్నాము అన్నారు. ఇంకా నవీన్ వచ్చిన తర్వాత మేమైతే రాంచ్ మార్కెట్కి అయితే వచ్చాము. ఇక్కడ కొంచెం చిన్న షాపింగ్ అయితే ఉంది, ఫ్రూట్స్ తీసుకోవాలి అని చెప్పి తీసేసుకున్నాం. బిల్లింగ్ చేసేసుకుని బయటకి అయితే వచ్చేసాము. నెక్స్ట్ అయితే అక్కడి నుంచి డైరెక్ట్ గా రాల్స్కి అయితే వచ్చాము. ప్లాంట్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా ఫ్రెష్ గా అనిపించింది అండ్ పాస్టల్ కలర్ లో ఉంది. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి ఫ్లవర్స్ ని తీసుకోవడము. ఇప్పుడైతే నేను డాలర్ ట్రీకి వచ్చాను అనమాట. సో దేవుడిని ఇంటికి తీసుకొచ్చి జస్ట్ దేవుడిని ఇట్లా కింద పెడతా అంటే దేవుడికి హ్యాండ్ అయితే బ్రేక్ అయి ఉండే. సో ఒక ప్లాస్టర్ వేసి చుట్టానమాట. దానికి ఏదైనా కొంచెం మంచిగా లేస్ ఏదైనా ఉంటే దాన్ని ర్యాప్ చేద్దాము అని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాను. ర్యాప్ సెక్షన్ అనమాట. ఫైనలీ నాకైతే కొన్ని ఆప్షన్స్ అయితే కనబడింది. సో ఏదో ఒకటి చూస్ చేసుకుందాము అని చెప్పి. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ అనమాట మా కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లోకి మూవ్ అయ్యారు. సో వాళ్ళైతే ఇంకా ఇండియన్ గ్రాసరీ షాప్కి అయితే వెళ్తుంటే వాళ్ళకైతే చెప్పాను స్వీట్స్ తీసుకురామని చెప్పి. ఇంకా ఎందుకు అంటే మళ్ళీ నేను వెళ్ళాలంటే టైం అవుతుంది అని చెప్పి ఇంకా నవీన్ అయితే నా కోసం అని చెప్పి మ్యాంగో కూడా కొంచెం తురిమి పెట్టాడనమాట, మ్యాంగో రైస్ చేద్దాము అని. ఇంకా నైట్ అయితే ఈ చిన్న చిన్న ప్రిపరేషన్స్ అయితే చేసి పెట్టుకున్నాను. సో టుమారోకి ప్రసాదానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి. ఇంకా 1 day బిఫోరే కాబట్టి కొంచెం హెక్టిక్ అయ్యింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి. ఇంకా నేనైతే ఇప్పుడు ప్రసాదాల కోసం అని చెప్పి ఫుడ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి. ఇవాళ వినాయక చవితి కోసం అని చెప్పి కొంతమంది ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ చేశాను. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దాము అని చెప్పి పసుపు కుంకుమ ఇచ్చేటప్పుడు ఇదైతే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చి టీజే మ్యాక్స్ లో తీసుకున్నా. క్లాసీ లుక్ అయితే ఉంది. గ్లాస్ జార్స్ అనమాట. అండ్ లిడ్ అయితే కొంచెము లూజ్ గానే ఉంటుంది, టైట్ లిడ్ అయితే కాదు. చూడడానికి నాకు బాగా నచ్చి తీసుకున్నాను. ఇప్పుడు ఇలాంటివి ఇచ్చామంటే రిటర్న్ గిఫ్ట్స్ ఐడియాస్ కి బాగుంటుంది అనిపించింది నాకైతే. సో ఫస్ట్ అయితే నేను పరమాన్నం అయితే చేస్తున్నాను. ఇంకా దీన్ని మిక్స్ చేసుకున్నామంటే మనకి పరమాన్నం అనేది డన్ అనమాట. నేనైతే ఒక 80 grams ఆఫ్ పెసరపప్పు అండ్ 160 grams ఆఫ్ రైస్ తీసుకున్నాను. దానికోసం అని చెప్పి ఒక 60 grams వరకు గీ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా దాంతో పాటు పెసరపప్పును అయితే మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను ముందు రోజే నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను. సో పొంగల్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా కోకోనట్ రైస్ కూడా ఫినిష్ అయిపోయింది.
ఇంకా ఈజీగా అలసందల ఫ్రై కూడా చేసేసాను. ఈసారి దీనికైతే పులియోగరే పౌడర్ని అయితే యాడ్ చేశాను అనమాట, డిఫరెంట్ టేస్ట్ కోసం అని చెప్పి. యాక్చువల్లీ మ్యాంగో రైస్ చేయాలి అనిపించి చేశాను, బట్ నవీన్ అయితే గ్రేట్ చేసేటప్పుడు చెప్తా ఉన్నాడు చాలా స్వీట్గా ఉంది అని చెప్పి. బట్ ప్రసాదం తినకూడదు అని చెప్పి నేనైతే టేస్ట్ చేయలేదు. బట్ తింటూ ఉన్నప్పుడు మాత్రము అసలు మ్యాంగో రైస్ లాగే లేదు. అండ్ ఉండ్రాలు కూడా చేసేసాను అనమాట, జస్ట్ ఇది ఫార్మాలిటీకి దేవుడికి పెడదాము అని చెప్పి కొంచెం అయితే చేశాను. ఇంకా 2 రెసిపీస్ అయితే లెఫ్ట్ ఓవర్ అనమాట. ఆల్మోస్ట్ వాటికైతే ప్రిపరేషన్స్ నడుస్తూ ఉంది. ఇంకా అంత లోపల దేవుడి ముందుకి స్వీట్స్ పెడదాము అని చెప్పి బౌల్స్ అయితే తీసుకొని మొత్తం ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్కి ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్స్లో ఒక 3 స్వీట్స్ అనమాట, బేసన్ లడ్డు ఇంకా మోదక్ షేప్లో ఉన్నటువంటి మావా స్వీట్ అయితే ప్యాక్ చేసేసాను. ఇంకా దేవుడి కోసం అని చెప్పి ఆనియన్స్ లేకుండా కొన్ని అయితే చేసుకుంటున్నాను సపరేట్గా. అండ్ మిగతా వాటికైతే నేను ఆనియన్స్ అయితే మిక్స్ చేసేసాను. ఇంకా దేవుడి కోసం అని చెప్పి ఫస్ట్ అయితే ప్రిపరేషన్ అయితే అయిపోయిందనమాట. ఇంకా ఫ్రెండ్స్ కోసం అని చెప్పి కూడా ప్రిపేర్ చేశాను. యాక్చువల్లీ వడలైతే మాత్రము వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది, బట్ ఇంకా మనం ఏం చేయలేము కాబట్టి అప్పటికే టైం అయితే ఆల్మోస్ట్ 1:30 అలా అవుతూ ఉండే. ఇంకా నేనైతే ఫినిష్ చేసేసాను. ఇంకా అన్ని ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట ఈవినింగ్ ఫ్రెండ్స్ కోసం అని చెప్పి. ఇంకా మోదక్ అయితే స్టీమ్ పెట్టాలన్నమాట. లోపలైతే నేను గ్రౌండ్నట్స్ ఇంకా జాగరీ అనమాట, దానికి కొంచెం గీ యాడ్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నాను అనమాట లోపల స్టఫ్. నాకు చిన్నప్పటి నుంచి ఈ రెసిపీ అయితే మాత్రం చాలా ఫేవరెట్ అనమాట. మమ్మీ చేస్తే చాలా బాగా చేస్తారు. ఇంకా నవీన్ ఇంటికి వచ్చేటప్పటికే టైం అయితే 2:30 అలా అయింది. సో ఈవినింగ్ వరకు ఉంటే ఇంకా ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి కష్టము అని చెప్పి సో క్విక్గా ఇంకా దేవుడిని అయితే తీసుకొచ్చి పెడుతున్నాడు. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ట్వింకీ అయితే చిన్ని గణపైన అయితే చేస్తుంది అనమాట. గాయస్ నాకైతే మాత్రము ఈ గణపయ్య అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చి తీసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకుంటున్నాను అనమాట పెట్టినటువంటి స్వీట్స్ అండ్ ఫుడ్తో. ఇంకా పూజ చేసుకునేటప్పుడు చింటూ అయితే మిస్సింగ్ అనమాట. స్టిల్ స్కూల్లో ఉన్నాడు. ఇంక ఇంటికి వచ్చినాక ప్రే చేసుకున్నాడు. ఇవాళ వినాయక చవితి కోసము నేను ఈ శారీని అయితే వేర్ చేయబోతున్నాను. ఈ బ్యూటిఫుల్ శారీని వచ్చి మమ్మీ వాళ్ళ సిస్టర్ మా శ్రీదేవి అంటే అయితే నాకు పసుపు కుంకుమ కిందనైతే పెట్టారనమాట. సో ఫ్రంట్ అయితే మీరు చూడొచ్చు, స్ట్రైట్ కట్ కాదనమాట, ఒకలాంటి కర్వ్ వి షేప్లో వచ్చింది. అండ్ ఫ్రంట్ నెక్ కూడా మీరు చూడొచ్చు. అండ్ హ్యాండ్స్ అయితే పఫ్ హ్యాండ్స్ వచ్చింది, కింద అయితే కొంచెం బార్డర్ అయితే వచ్చింది. ఇంకా బ్యాక్ నెక్ చూపిస్తాను. అండ్ ఫ్రంట్ వచ్చి కప్స్ పెట్టారు. ఇంకా బ్యాక్ అయితే ఇలాంటి టాజల్స్ వచ్చింది. నెక్ మీరే చూడొచ్చు ఎలా ఉంది అని చెప్పి. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది అండ్ ఈజీ టు వేర్ అనమాట. సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుంది అనుకుంటున్నాను. ట్రై చేద్దాం ఎలా ఉంటుంది. ఈ శారీ వేసుకున్నటువంటి బ్లౌజ్కి అయితే మాత్రం ఒక హ్యాండ్కి ఇంకొక హ్యాండ్కి అసలు ఈక్వల్గా లేదనమాట. అండ్ వన్ మోర్ థింగ్, హ్యాండ్స్ అయితే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయి మరీ కిందకి పడుతున్నట్టు. ఈ శారీకి ఈ జ్యువెలరీని మ్యాచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ హిప్ బెల్ట్ అయితే యాక్చువల్లీ ఫ్రంట్ అయితే మనకి విక్టోరియన్ పెండెంట్ లాగా వచ్చింది. అండ్ సైజ్ లో అయితే ఇలాంటి బెల్ట్ ఉందనమాట. ఇది నేను సుమియా డిజైన్స్ దగ్గర నుంచి తీసుకున్నాను. ఇంకా ఈ రోజు అయితే ఈ బ్యాంగిల్స్ ని స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చి ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తాను, నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇది నేను చిత్తూరులోని ఆభరణం అనే షాప్ లో అయితే తీసుకున్నాను. ఇంకా ఈ బ్యాంగిల్స్ ని వేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను. ఇంకా దీనికి పాపెట బిల్ అయితే దీన్ని వేర్ చేద్దాం అనుకుంటున్నాను. గ్రీన్ బార్డర్ ఉంది కాబట్టి. ఇది కూడా నేను సుమియా డిజైన్స్ నుంచి తీసుకున్నాను అనమాట. ఇంకా ఈ రోజు అయితే ఆ శారీకి మ్యాచింగ్ అనమాట ఈ జ్యువెలరీని, ఈ నెక్లెస్ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. దీనికి ఇయర్ టాప్స్ కూడా వచ్చింది. ఇంకా నోస్ రింగ్ అయితే రెండిట్లో ఏదో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ట్వింకల్ అయితే ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ అయితే వేర్ చేయబోతుంది. సో దీనైతే నేను ఇండియాలో భవానీలో అనమాట తీసుకున్నాను ఫ్యాబ్రిక్ అయితే. అండ్ యాక్చువల్లీ లెహెంగాని స్టిచ్ చేయమన్నాను, బట్ వాళ్ళైతే ఇది లాంగ్ ఫ్రాక్ కుట్టేశారనమాట. అండ్ స్కెలప్ పౌడర్ ఇచ్చారనమాట. బ్యాక్ అయితే డ్రాప్ నెక్, టాజల్స్ అండ్ జిప్ పెట్టారు. అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఈ డ్రెస్ని వచ్చి చిత్తూరులో కట్టమంచిలో అనమాట కలర్స్ అని ఒక బొటిక్ ఉంటుంది, అక్కడైతే స్టిచ్ చేశాను. సో లెట్స్ సీ ట్వింకల్ వేసుకున్నాక ఎలా ఉంటుందో. టైం అయితే 6:30 అలా అయింది. ఇంకా నా అవుట్పుట్ అయితే ఇలా ఉందన్నమాట. మీకు ఎలా అనిపించిందో శారీ ఇంకా జ్యువెలరీ కమెంట్ చేయండి.
నాకైతే మాత్రం ఇది ఆంటీ ఇచ్చిన శారీ కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా సింపుల్ అండ్ ఎలిగెంట్ గా అనిపించింది. ఇంకా ఈ లుక్ కి ఫైనల్ గా కుంకుమ యాడ్ చేస్తే చాలా బాగా అనిపించింది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పూజ చేసుకున్నాము. ఈవినింగ్ అయితే దీపారాధన అయితే స్టార్ట్ చేసాము. Run free and dive into the sky. Hear the wind crying out its prayer. Why are we so ashamed to be alive? Break the chains and our freedom's ours to take. సక్సెస్ఫుల్లీ డన్ అయిందన్నమాట. సో ఎలా చేసుకున్నాం అనేది మీరే చూడొచ్చు. ఇప్పుడైతే ఫ్రెండ్స్ అయితే ఇంటికి వస్తున్నారు. సో వాళ్ళకైతే జస్ట్ తాంబూలం ఇద్దాము అని చెప్పి దానికోసమని ఏం పెడుతున్నానో మీరు చూడొచ్చు. గైస్ దిస్ ఇస్ సో క్యూట్. సో యాక్చువల్లీ ఈ వీక్ అనమాట నేను టీజే మ్యాక్స్లో తీసుకున్నాను. ఒక సెట్ అయితే 3 వచ్చింది అండ్ క్యూట్గా అనిపించింది నాకైతే. ఇది గ్లాస్ జార్స్ అనమాట. లిడ్ అయితే మాత్రం టైట్గా ఉండదు. Mommy, return gift. If someone doesn't come, can we keep one? Actually 6 people వస్తారన్నమాట ఇంటికి. ఎగ్జాక్ట్ గా 6 పీసెస్ ఉన్నాయి. What if someone doesn't come? అప్పుడు నీకు తీసుకో. Really? That's amazing. సో ఫస్ట్ అయితే నేను ఈ జార్ అయితే పెడుతున్నాను అండ్ ఒక బ్లౌజ్ బేస్, ఇంకా తమలపాకు, పసుపు కుంకుమ అండ్ ఒక్క పొడి, ఇంకా దాంతోపాటు స్వీట్స్ అయితే ప్యాక్ చేశాను అనమాట నేను చేసింది. అండ్ ఇది ఇంకొక ఫ్లవర్ అయితే పెట్టాలి. సో ఇలా సింపుల్గా అనమాట నేను వచ్చిన వాళ్ళ కోసం అని చెప్పి రిటర్న్ గిఫ్ట్ అయితే ప్యాక్ చేశాను. అండ్ ఈ కవర్స్ కూడా నేను టీములో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ అయితే ఆర్డర్ చేసుకున్నాను, అది ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. గాయస్ ట్వింకల్ అయితే ఇప్పుడు ప్యాక్ చేస్తుంది ఒక రిటర్న్ గిఫ్ట్. This for favorite auntie because I'm going to put all my favorite items in here. ట్వింకల్ అందరికి సేమ్ గా తీసుకుంటాం ట్వింకల్. No, but there's different colors here. ఓ వాళ్ళ ఫేవరెట్ ఆంటీ కోసం అని చెప్పి పర్టికులర్ కలర్ అయితే చూస్ చేస్తా ఉందంట. My favorite color for favorite auntie. And then the rest. These two. And one. And then one leaf. 2 leaves పెట్టాలా. And sweets. One sweet. And fruit. ఫర్గట్ రా పెట్టాలి. ఇది కాదు ఆ ఫ్రూట్స్ ఉండండి 1 సెకండ్ ఇస్తాను. Cute apple. ఇందా కేర్ఫుల్ గ్లాస్ జార్ ఉంది కదా. గుడ్ ట్వింకల్ ఫ్రూట్ గుర్తు చేసింది, నేనైతే మర్చిపోయాను. ఫ్లవర్ అయితే ఇక్కడ ఉందన్నమాట, వచ్చినప్పుడు ఇద్దాము అని చెప్పి. Our favorite auntie gets my favorite pink rose. ఓకే ఇట్స్ సో క్యూట్. Because that's the only pink rose. సో ఇప్పుడు నేను కట్టుకున్నటువంటి బ్యూటిఫుల్ శారీ నుంచి మమ్మీ వాళ్ళ సిస్టర్ అనమాట మా శ్రీదేవి ఆంటీ అయితే నాకు పసుపు కుంకుమ కింద అయితే ఇచ్చారు. అండ్ ఈ బ్లౌజ్ని అయితే నేను కట్టమంచిలో సాయిబాబా టెంపుల్ దగ్గర కలర్స్ అని బొటిక్ ఉంటుంది. సో ఆ బొటిక్లో అనమాట స్టిచ్ చేయించుకున్నాను. అండ్ సో నేను వేసుకున్నటువంటి బ్యూటిఫుల్ జ్యువెలరీని అయితే నేను హైదరాబాద్లో బేగం బజార్లో తీసుకున్నాను. అండ్ బ్యాంగిల్స్ అయితే ఆభరణంలో తీసుకున్నాను అనమాట. అండ్ హిప్ బెల్ట్ అయితే వేసుకోలేదు యాక్చువల్లీ. సో ఫస్ట్ దీపం అయితే పెట్టుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ అయితే పూజ చేసేసుకున్నాము. ఇప్పుడైతే నేను దీపం పెడుతున్నాను. అండ్ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు 7 o'clock అయితే రాబోతున్నారు అనమాట దేవుని చూడటానికి. సో ఆ విశేషాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఈ పూజలో కొన్ని హైలైట్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. Run free and dive into the sky. Hear the wind crying out its prayer. Why
ఇంకా ఇవన్నీ చాలా పెద్ద మెమరీస్ అన్నమాట నాకైతే మాత్రం. సో దట్ అందుకే కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను. లాస్ అలిసోస్ Look behind your back. Chase a light when the world is getting darker. I have a dream where love's the only side. Thanks for coming. So take my hand, join the army of the shadows. God bless you. Later. Going harder, we are more than numbers. Standing in this shade. Going louder, we are all one color. Standing in their way. Join the army of the shadow. Join the army of the shadow. Join the army of the shadows. Shadows, shadows. Join the army of the shadows. Join the army of the shadows. Going harder, we are more than numbers. Standing in their shade. Going louder, we are all one color. Standing in their way. I have a dream where love's the only side. So take my hand, join ఇంకా అందరూ వచ్చి వెళ్ళారనమాట. ఫైనలీ సౌజన్య అయితే రావాలి. ఇంకా సౌజన్య తాంబూలానికి అయితే పిలిచిందనమాట. అక్కడికే స్టార్ట్ అయిపోయాము. టైం అయితే ఆల్మోస్ట్ 10:30 అలా అవుతుందన్నమాట. చాలా బాగున్నాయి సౌజన్య. గైస్ ఇవాళైతే నేను సౌజన్య వాళ్ళ దగ్గర ఇంటికి వచ్చానమాట. ఎందుకంటే ఈరోజు గణేష్ అని పెట్టారు, ప్లస్ దాంతోపాటు తాంబూలం ఇద్దామని చెప్పి ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ చేసింది. టైం అయితే ఇప్పుడు 10:30 అలా అవుతా ఉన్నట్లుంది. ఇంకా డిన్నర్ చేద్దామని ఇక్కడికి వచ్చాము. సో ఏం చేసిందో చూద్దామా ఇప్పుడు. సౌజన్య తింటుంది ఆలూ ఫ్రై, పరమాన్నం, దొండకాయ ఫ్రై, కర్డ్ రైస్ విత్ పొమగ్రనేట్ దర్జనం అండ్ సాంబార్, లెమన్ రైస్, ఇంకా వైట్ రైస్, వేడి వేడిగా కాఫీ, చల్ల చల్లగా పెరుగు, షింకు నిండా అంట్లు అలాంటివి ఏం లేదా? run free and dive into the sky. Hear the wind. ఇంకా టైం అయితే 11 o'clock అలా అయింది. మా డిన్నర్ అయితే ఫినిష్ అయింది. ఇంకా బాల్కనీలోకి వచ్చానమాట. నాకు ఇలా ఉంటే చాలా నచ్చుతుంది. అందుకే ఒక చిన్న క్లిప్ తీసుకుందాము అని చెప్పి. డ్రెస్ అయితే ఓవరాల్ లుక్ అయితే ట్వింకిల్ కిలో ఉంది. టర్న్ అరౌండ్ ట్వింకిల్. గైస్ ఇంకా సౌజన్య ఇంటికి అయితే వచ్చి డిన్నర్ అయితే చేసేసాము. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అవ్వాలి. Chase a light when the world is getting darker. I have a dream where love's the only side. So take my hand, join the army of the shadows. Right hand, right hand. Going harder, we are more than numbers. Standing in the shade. Going
celebration. Welcome. Join the army of the shadow. Join the army of the shadows. School win. అలా టైం అయితే నాకు దగ్గర 12 అలా అయిపోతుంది. సో మా పూజ అయితే ఇలా అయిందనమాట. యాక్చువల్లీ ఇక్కడ వినాయక చవితి 26th వచ్చింది అని చెప్పాను. సో ఆ రోజు ట్యూస్డే వీక్ డే అనమాట. అయినప్పటికీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, వర్కింగ్ డే అయినప్పటికీ కూడా. వాళ్ళ వల్ల మా యొక్క డే అనేది మరింత హ్యాపీగా అనిపించింది. దాంతో పాటు మంచి మెమరీస్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ టు హోమ్. ఐ హోప్ ఈ వీడియో కొంతమందికైనా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేసి ఒక మంచి కమెంట్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. బాయ్.